సో ఈ ఆప్షనల్ సెలక్షన్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ గురించి, స్ట్రాటజీ గురించి ఎలా తెలుసుకోవాలంటే, వీ నీడ్ టు మేక్ ద డెసిషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద అవైలబుల్ డేటా. సో ఇది ఓన్లీ బ్లైండ్గా కాకుండా 2026 యూపీఎస్సీ రిపోర్టు అండ్ అంతకుముందు ఉన్నటువంటి రిపోర్ట్ల ఆధారంగా ఈ డెసిషన్ తీసుకోవడం జరగాలి. అంటే ఈ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే, ద టాప్ 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ ద మెయిన్స్. సో గత మెయిన్స్లో ఎంతమంది అపియర్ అయ్యారు అనే దాన్ని బట్టి మీరు ఈ యూపీఎస్సీ రిపోర్ట్ ఏం చెప్తుంది, పిఎస్ఐఆర్ అంటే అరౌండ్ 12,000కి పైగా అభ్యర్థులు అప్లై చేస్తే, మెయిన్స్ రాస్తే 2,378 క్యాండిడేట్స్ అపియర్డ్ విత్ పిఎస్ఐఆర్ యాజ్ అన్ ఆప్షనల్. సోషియాలజీకి 1,836 మంది అండ్ ఆంథ్రోపాలజీ 1,800. ద టాప్ 3 ఆప్షనల్ అనమాట. సో ఇది అంటే డేటా షోయింగ్ దిస్. మరి అందులో నుంచి ఎంతమంది క్లియర్ అయ్యారు? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్ అయినట్టుగానే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అయ్యారా లేదా అంటే, దట్ ఈజ్ ఆల్సో సేమ్ థింగ్. ఈ ఎంతమంది రాశారు అనేది ర్యాంకింగ్లో ఉందో, ఎంతమంది సక్సెస్ అయ్యారు అనేది కూడా అదే ర్యాంకింగ్లో. అంటే పిఎస్ఐఆర్ అవుట్ ఆఫ్ ది 2,378 187 క్లియర్డ్. అలాగే సోషియాలజీకి 143, తర్వాత ఆంథ్రోపాలజీకి 139 క్యాండిడేట్స్ క్లియర్ చేయడం జరిగింది. సో అయితే ఈ సక్సెస్ రేట్ కూడా కొంతమంది చూస్తుంటారు. టాప్ 3 హయ్యెస్ట్ సక్సెస్ రేట్, హయ్యెస్ట్ నెంబర్ కాకుండా నెంబర్ ప్రకారం అయితేనేమో ఇది హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లియర్డ్ ది సివిల్ సర్వీసెస్ పిఎస్ఐఆర్, సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ అయితే నెంబర్ ప్రకారం. బట్ పర్సెంటేజ్ ప్రకారం చూస్తే హయ్యెస్ట్ సక్సెస్ పర్సెంటేజ్ రేట్ ఇది 25% పర్సెంటేజ్ రేట్ మణిపూర్ లిటరేచర్ ఉంది. అలాగే 16% పంజాబీ లాంగ్వేజ్ లిటరేచర్, ఇంకో 16% స్టాటిస్టిక్స్ ఉంది. అంటే ఇది కాకపోతే ఈ యాక్చువల్ నెంబర్స్ చూడాలి. నలుగురు అప్లై చేస్తే, అంటే ఈ మణిపూరి లాంగ్వేజ్లో మెయిన్స్ రాసింది నలుగురు అయితే దాంట్లో ఒకడు సెలెక్ట్ అయ్యాడు కాబట్టి 25% ఉంది. సపోజ్ ఇంకొకటి సెలెక్ట్ అయ్యి ఉంటే పర్సంటేజ్ 50% అవుతుంది. మొత్తం నలుగురు పాస్ అయ్యారు అనుకో, అప్పుడు 100% అయిపోతుంది. సపోజ్ వీడు కనుక సెలెక్ట్ కాకపోతే 0%. సో కాబట్టి పర్సంటేజ్లు చూసి మనం సక్సెస్ఫుల్ అనుకోకూడదు. అలాగే నెక్స్ట్ హై సక్సెస్ రేట్స్ ఏమున్నాయి, ఇంగ్లీష్ లిటరేచర్ 14%, హిందీ లిటరేచర్ 14.6%, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 12%, మెడికల్ సైన్స్ 11.6, తర్వాత మలయాళం లిటరేచర్ 11.5. సో ఇది పర్సంటేజ్ల ప్రకారం చూసినప్పుడు అంటే టాప్ క్రైటీరియా ఏముండాలి. యూ షుడ్ నాట్ కన్సిడర్ ది సక్సెస్ ఆఫ్ అన్ ఆప్షనల్ జస్ట్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ బట్ యాక్చువల్ నెంబర్స్. సో యాక్చువల్ నెంబర్స్ ప్రకారం మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ద టాప్ క్రైటీరియా టు చూస్ ది ఆప్షనల్ 5 క్రైటీరియా చెప్పాను ఇక్కడ. 5 అంశాలని పరిగణలోకి తీసుకొని మన ఆప్షనల్ సెలెక్షన్ అనేది ఉండాలి. ఆప్షనల్ మీద మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అంటే ఏంటి, బోత్ సబ్జెక్ట్ బేస్డ్ రిలేటెడ్గా ఉండేటటువంటి ఆసక్తి, తర్వాత 2 జిఎస్ కంపాటబిలిటీ, 3వది నేచర్ ఆఫ్ ది సిలబస్, గైడెన్స్ అవైలబిలిటీ అండ్ స్కోరింగ్, వెదర్ ద సబ్జెక్ట్ ఈజ్ స్కోరింగ్ ఆర్ నాట్. అంటే ఫస్ట్ మనం ఈ స్కోరింగ్ అనే దాన్ని అడ్రస్ చేసాం. ఫస్ట్ పాయింట్ అంటే స్కోరింగ్ అనేది ఎందుకని అంటున్నాం, బికాస్ అవుట్ ఆఫ్ ది 2,300 odd క్యాండిడేట్స్ అరౌండ్ 187 people హ్యావ్ గాట్ సెలెక్టెడ్ అంటేనే మీనింగ్ ఆ స్కోరింగ్ అనేటటువంటిది చూడడం జరిగింది. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ అండ్ మినిమం యాప్టిట్యూడ్, ఇది ఫస్ట్ క్రైటీరియా మనకి సబ్జెక్ట్ మీద ఉండేటటువంటి ఆసక్తిని బట్టి. సో ఈ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోగలగాలి అంటే, ఫస్ట్ మనం ప్రతిరోజు కనీసం ఒక 4 గంటలు దాని గురించి ప్రిపేర్ కావాలి. ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నామో, పిఎస్ఐఆర్ కానీ లేకపోతే ఆంథ్రోపాలజీ కానీ తెలుగు లిటరేచర్ కానీ ఏదైనా సరే, ఒక రోజు దానికి మీద కనీసం 4 hours స్పెండ్ చేయగలుగుతామా లేదా. అండ్ తర్వాత 4 hours కనీసం ఒక 1 year పాటు ప్రిపేర్ కావాలి. 1 yearలో ఒక 60 రోజులు తీసేసిన ఒక 300 days ప్రిపేర్ కావాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ 1,200 hours ఫర్ ద ఆప్షనల్ సెక్. ఎందుకంటే ఆప్షనల్ అనేది 500 మార్కులకు సంబంధించినటువంటిది. సో ఈ 1200 గంటలు ఒకేసారి కాకుండా ఎట్లా రోజుకి 4 గంటలు చొప్పున ఈ 300 రోజులు ప్రిపేర్ అయితే అప్పుడు 1200 గంటలు
దాని మీద మనం కనీసం స్పెండ్ చేయగలిగాం. ప్రిపరేషన్ అవ్వడం అంటే మీనింగ్ ఓన్లీ చదవడం అని కాదు. ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ ద బిగినింగ్. సపోజ్ పిఎస్ఐఆర్ లాంటి ఆప్షనల్ కంప్లీట్ చేయడానికి ఒక 5 to 6 months పడుతుంది బేసిక్గా. అది ఒక 1.5 hour క్లాస్ ఉంటుంది. అంటే ఈ 1.5 hour క్లాస్ని ప్రిపరేషన్లో భాగంగానే చూడాలి. ప్లస్ ఆ 1.5 hour అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి ఇంకొక 3.5 గంటల పాటు 2.5 గంటల పాటు ప్రిపరేషన్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ ఒక ఆన్సర్ రైటింగ్. సో ఇఫ్ యు ఆర్ నాట్ బోర్డ్ ఆఫ్టర్ 30 minutes ఆఫ్ స్టడీ, యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అంటే ఒక అరగంట చదివిన తర్వాత మీరు దాని మీద ఆ సబ్జెక్ట్ మీద బోర్ కొట్టలేదు అని అంటే మీనింగ్ ఏంటి, మీకు ఆప్షనల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లు లెక్క. ఇఫ్ యూ కెన్ సిట్ ఇన్ ది క్లాస్ ఫర్ 30 minutes, యూ ఫౌండ్ ది ఆప్షనల్ టు బి ఇంట్రెస్ట్. సో క్లాస్ రూమ్లో 30 నిమిషాలు కనుక కూర్చోగలిగితే మీకు ఆ ఆప్షనల్ పెద్ద బోర్ కొట్టట్లేదని అర్థం, అండ్ చదవగలరని అర్థం. రెండో క్రైటీరియా ఏంటంటే ఓవర్లాపింగ్ అన్నట్టు. ఓవర్లాపింగ్ అంటే ఏంటి, మీరు చదివే ఆప్షనల్కి జిఎస్ అండ్ ఎస్ఏకి కంపాటబిలిటీ ఉండాలి, సబ్జెక్ట్ కంపాటబిలిటీ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఓవర్లాపింగ్ రెడ్యూస్ ది ఓవరాల్ ప్రిపరేషన్ బర్డెన్. అంటే మనం ఆప్షనల్ చదివినటువంటి కాన్సెప్ట్స్ జనరల్ స్టడీస్లో కూడా ఓవర్లాప్ కావాలి, జనరల్ స్టడీస్లో చదివింది ఆప్షనల్కి ఉపయోగపడాలి. సో అలా రెండింటి పరంగా మనకి అడ్వాంటేజ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఓవరాల్ ప్రిపరేషన్ బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే బికాజ్ when you are preparing the optional, it is contributing to the improvisation of the GS subjects. When you are studying the GS subjects, it is contributing to the improvisation of the optional subjects also. అలాంటి కంపాటబిలిటీ ఉన్నప్పుడు సపోజ్ పిఎస్ఐఆర్ ఉందనుకోండి, GS 1, 2, 3, 4 ప్లస్ ఎస్ఏ కూడా ఉపయోగపడుతుంది. సోషియాలజీ ఉందనుకో, GS 1లో ఉన్నటువంటి సొసైటీ, ఆ తర్వాత ఎస్ఏ ఎథిక్స్కి ఉపయోగపడుతుంది, అంటే GS 4లో ఉన్నటువంటి ఎథిక్స్కి ఉపయోగపడుతుంది. ఆంథ్రోపాలజీ ఉందనుకో, GS 1లో ట్రైబల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ అని ఉంటాయి, దానికి ఉపయోగపడుతుంది. GS 3లో ఉండేటటువంటి అంశాలకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ ద థర్డ్ క్రైటీరియా దట్ యూ నీడ్ టు కన్సిడర్ ఈజ్ నేచర్ ఆఫ్ ద సిలబస్. నేచర్ ఆఫ్ ద సిలబస్ అంటే సిలబస్ స్వభావం ఎలా ఉందనేది చూసుకోవాలి. సిలబస్ స్వభావం స్టాటిక్ అండ్ ఈజీ అండ్ స్టాటిక్ అండ్ కాంటెంపరీ, ఈ 2 కాంబినేషన్స్ ఉండేటట్టుగా చూడడం. అంటే దేన్ని ఆధారంగా నువ్వు సెలెక్షన్ చేసుకోవాలి. సబ్జెక్టు యూజువల్గా ఆప్షనల్లో స్టాటిక్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, బట్ కరెంట్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు మెడికల్ సైన్స్ లాంటి ఆప్షన్లు పెట్టుకున్నారనుకో, కరెంట్ ఇంప్లికేషన్స్ అనేది తక్కువ ఉంటాయి. కానీ మెడికల్ సైన్స్ పెట్టుకోవడం అనేది అందరికి కుదరదు కదా. ఓన్లీ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ పెట్టుకుంటుంటారు, ఎంబీబీఎస్ వరకు చేసి ఉంటాయి. ఎంబీబీఎస్ లాంటిది ఏదైనా ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో చదివి ఉంటే కనుక అప్పుడు మెడికల్ సైన్స్ ఆప్షన్లు పెట్టుకుంటున్నారు. సో యూజువల్గా ఆప్షన్లో ఉండేటటువంటి సబ్జెక్టు స్టాటిక్ ఉంటుంది, అండ్ అది సులభంగా మనం చదవగలగాలి. రెండో క్రైటీరియా ఏంటి, అది కరెంట్ రిలవెంట్గా ఉండాలి. ఈ హ్యుమానిటీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ హ్యుమానిటీ సబ్జెక్ట్స్ కరెంట్ రిలవెంట్స్ అనేటటువంటిది ఉంటుంటుంది. ఇప్పుడు స్టాటిక్ అండ్ ఈజీ అనే క్రైటీరియాతో చూస్తే సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ లాంటి ఆప్షన్స్. స్టాటిక్ అండ్ కాంటెంపరీ అన్నప్పుడు పిఎస్ఐఆర్, సోషియాలజీ లాంటి ఆప్షన్స్. అంటే ఇప్పుడు సపోజ్ పిఎస్ఐఆర్లో పేపర్ 2లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉన్నటువంటి అంశాలని, ఇండియన్ ఫారెన్ పాలసీ లాంటి అంశాలని లింక్ చేస్తూ సెకండ్ పేపర్లో థియరిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. అది ఎలాగో చదవాలి. జిఎస్ కోసం ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ ఫారెన్ పాలసీ కంపల్సరీగా చదవాలి. అండ్ రెండోది ఏంటి, ఈ సోషియాలజీ కూడా అంతే, స్టాటిక్ అండ్ కాంటెంపరీ ఓరియంటేషన్లో ఉండేది. సోషల్ పాలసీస్, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే సోషల్ పాలసీస్, సెకండ్ పేపర్ అంతా ఈ సోషల్ పాలసీస్ కాంటెంపరీ ఓరియంటేషన్ ఉంటుంది. సో అది థర్డ్ క్రైటీరియా. ఫోర్త్ క్రైటీరియా ఏంటి, గైడెన్స్ అవైలబిలిటీ ఉందా. గైడెన్స్ అంటే ఏంటి, ఒక మెంటర్షిప్ కానీ ఒక కోచింగ్ కానీ, అండ్ దానికి నోట్స్ అందుబాటులో ఉందా లేదా, మన సొంతంగా నోట్స్ తయారు చేసుకోగలడం, లేకపోతే ఉన్న నోట్స్ని చదువుకోగలగడం, దాని మెంటర్షిప్ అందుబాటులో ఉండడం, రైటింగ్ ప్రాక్టీస్ చేయగలగడం. అంటే రైటింగ్ ప్రాక్టీస్ చేస్తేనే ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఓన్లీ ఆప్షనల్ సబ్జెక్ట్ అని కాదు, జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్ అయినా సరే రైటింగ్ ప్రాక్టీస్ చేస్తేనే మనం దాన్ని ఎక్కువ మార్కులు సాధించగలుగుతాం. ఇవన్నీ కాకుండా ఒక ఆప్షనల్ ఎకో సిస్టమ్ ఉండాలి. ఆప్షనల్ ఎకో సిస్టమ్ అంటే ఏంటి, ఆప్షనల్ ఎకో సిస్టమ్ అన్నప్పుడు ప్రాపర్ గైడెన్స్ ఉండడం, అండ్ దానికి కావాల్సినటువంటి నోట్స్ అందుబాటులో ఉండడం, తర్వాత మంచి టెక్స్ట్ బుక్లు ఉండడం, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ దొరకడం. అంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాక్టికల్గా సబ్జెక్ట్ ఏ విధంగా చదవగలగాలో ఎన్సీఆర్టీ ద్వారా మనకు అర్థమవుతుంది కాబట్టి. సో అటువంటి ఎకో సిస్టమ్ ఉందా లేదా. తర్వాత ఒక టెస్ట్ సిరీస్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉండడం,
అండ్ తర్వాత దాని మీద టెస్టులు రాసిన తర్వాత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఉండేటటువంటి ఏర్పాట్లు ఉండవు. ఇదంతా కలిపి ఒక ఆప్షనల్ ఎకో సిస్టమ్ అని అంటాం. సో ఇటువంటి సిస్టమ్ కనుక ఉంటే ప్రాపర్ గైడెన్స్ ఉన్నట్టు, అండ్ ఆ గైడెన్స్ ఉంటే ఆప్షనల్ సెలెక్షన్ తీసుకోవచ్చు. అండ్ తర్వాత వెదర్ ఇట్ ఈస్ స్కోరింగ్ ఆర్ నాట్, ఆప్షనల్ సెలెక్షన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద స్కోరబిలిటీ. అంటే యూజువల్గా క్యాండిడేట్ ఆప్షనల్ సెలెక్షన్ అనేది జనరల్గా 2 క్రైటీరియా ఆధారంగా చేస్తుంటారు. అంటే ఒకటి పాపులర్ ఆప్షనల్ అండ్ డొమైన్ సబ్జెక్ట్. సో ఈ పాపులర్ అండ్ డొమైన్ సబ్జెక్ట్ అనే క్రైటీరియాస్ ఉన్నాయి. సో ఈ పాపులర్ సబ్జెక్ట్ అంటే ఏంటి? ద సబ్జెక్ట్స్ విచ్ ఈజ్ ఆప్టెడ్ బై మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా పిఎస్ఐఆర్ 2300 మంది ఉన్నారు, సోషియాలజీ ఒక 1850 మంది వరకు ఉన్నారు, ఆంథ్రోపాలజీ 1800 పీపుల్ ఉన్నారు. సో వై సో మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఆల్మోస్ట్ 12,000 మంది మెయిన్స్ రాస్తే అందులో ఒక 5,000 మంది వరకు ఈ 3 సబ్జెక్టులోనే ఉన్నారు. సో అది దట్ ఎస్టాబ్లిషెస్ ది పాపులారిటీ ఆఫ్ ఎన్ ఆప్షనల్. అంటే అది పిఎస్ఐఆర్ కానీ లేకపోతే సోషియాలజీ కానీ ఆర్ లేకపోతే ఆంథ్రోపాలజీ కానీ, ఇవి పాపులర్ ఆప్షన్స్గా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? బికాస్ గైడెన్స్ అవైలబిలిటీ బాగా ఉండడం, సెలెక్షన్ క్రైటీరియా బాగానే ఉండడం. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ గాట్ సెలెక్టెడ్, హూ గాట్ ఆప్టెడ్ దిస్ ఆప్షన్, బట్ ఆల్సో నెంబర్ ఆఫ్ పీపుల్ హూ గాట్ సెలెక్టెడ్ ఆర్ ఆల్సో లార్జెస్ట్ ఇన్ నెంబర్. సో కాబట్టి ఇందులో 187 మంది, 140 మంది, 130 మంది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అందుకనే అది పాపులర్ అయింది, ఎక్కువ మంది అభ్యర్థులు సెలెక్ట్ చేసుకుంటారు. డొమైన్ సబ్జెక్ట్ అంటే ద సబ్జెక్ట్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ది గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నువ్వు డిగ్రీలోనో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనో ఎంబీబీఎస్ చదివావు, పోస్ట్ డిగ్రీలో ఎంబీబీఎస్ చదివావు, మెడికల్ సైన్స్ పెట్టుకున్నాం, హైయెస్ట్ పర్సంటేజ్ సక్సెస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కనుక ఆప్షనల్ పెట్టుకుంటే, మెడికల్ సైన్స్ ఆప్షనల్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ సెలెక్షన్ గ్యారంటీ ఉంటుంది. ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివావు, దాని సెలెక్షన్ కూడా గ్యారంటీగానే ఉంది. కాకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇటువంటి సబ్జెక్టులు ఎవరు పెట్టుకుంటున్నారంటే ఐఐటీల్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పెట్టుకుంటున్నారు. అలాగే సపోజ్ నీ గ్రాడ్యుయేషన్లో మలయాళం లిటరేచర్ చదివావు, ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మలయాళం లిటరేచర్ చదివావు, అది కూడా పెట్టుకోవచ్చు. అండ్ అది కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో నువ్వు చదివిన సబ్జెక్ట్ ఏంటి, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చదివిన సబ్జెక్ట్ ఏంటి అనే దాని ఆధారంగా క్రైటీరియా ఉంటుంది. కాకపోతే డొమైన్ సబ్జెక్ట్ అనేది నువ్వు గ్రాడ్యుయేషన్ లెవెల్లో బాగా విస్తృతంగా అధ్యయనం చేసి ఉండాలి, క్యాజువల్గా చదివిన వాడే కాకుండా. సో క్యాజువల్గా చదవడం అంటే ఏదో ఓవర్ నైట్ చదివేసి ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోయేటట్టుగా కాకుండా. ఇప్పుడు చాలామంది బీఎస్సీ మ్యాథ్స్ చేస్తారు, బీఎస్సీ మ్యాథ్స్ చేసి మ్యాథమెటిక్స్ ఆప్షన్లు పెట్టుకుంటే పాస్ కావు, ఓ 4 అటెంప్ట్ల తర్వాత ఆ విషయం తెలుస్తుంది. సో సపోజ్ యూజువల్గా మ్యాథ్స్ ఆప్షన్లు ఎవరు పెట్టుకుంటారు అని అంటే ఐఐటీల్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు మ్యాథ్స్ ఆప్షన్లు పెట్టుకుంటారు, వాళ్ళకి కొంచెం సక్సెస్ అవుతుంటారు. అంటే మ్యాథ్స్లో 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వన్ అడ్వాంటేజ్ ఇన్ ది మ్యాథమెటిక్స్ ఈజ్ దట్ యూ కెన్ స్కోర్ మ్యాక్సిమం మార్క్స్. 500కి కొన్ని సందర్భాల్లో 500 మార్కులు కూడా వస్తాయి. ఆర్ అదర్వైజ్ యూ స్కోర్ 0. ఈ 2 రకాల పరిస్థితులు ఉన్నాయి. వస్తే 100కి 100, లేకపోతే 0. కాబట్టి 2 రకాల ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అన్నమాట ఈ డొమైన్ సబ్జెక్ట్ అండ్ పాపులర్ సబ్జెక్ట్. సపోజ్ నువ్వు గ్రాడ్యుయేషన్లో బిఏ ఈపీపీ లాంటి సబ్జెక్ట్ చదివావు అనుకో, అంటే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ లేకపోతే బిఏలో పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, తర్వాత ఎకనామిక్స్, పిఎస్సి అని చెప్పి ఇంకొక గ్రూప్ ఉంటుంది. ఇలాంటి సబ్జెక్టులు చదివావు. అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు చదివినటువంటి సబ్జెక్టులకి, పాపులర్ సబ్జెక్టులకి కంపాటబిలిటీ ఉంది. కొంతమంది సెంట్రల్ యూనివర్సిటీస్లో హెచ్సియులో ఎంఏ ఆంథ్రోపాలజీ చేస్తారు. ఎంఏ ఆంథ్రోపాలజీ చేసినప్పుడు న్యాచురల్గా నువ్వు ఆంథ్రోపాలజీ పెట్టుకోవచ్చు. ఆర్ లేకపోతే ఎంఏ పొలిటికల్ సైన్స్
చేస్తారు. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. కొంతమంది ఎంఏ సోషియాలజీ చేయడం జరుగుతుంది. అది అంటే వెన్ యువర్ డొమైన్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్సో ఏ పాపులర్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు చూస్ దిస్ ఆప్షన్. కొన్ని సందర్భాల్లో రివర్స్ జరుగుతుంది. రివర్స్ జరగడం అంటే ఏంటి, నువ్వు ఏ హెచ్సియులోనో సోషియాలజీయో లేకపోతే పొలిటికల్ సైన్సో చదివేస్తావు. జేఎన్యూలో కొంతమంది పొలిటికల్ సైన్స్ చదివేసి ఆప్షనల్గా పెట్టుకుంటుంటారు. అప్పుడు ఆప్షనల్గా పెట్టుకుంటే నీ డొమైన్ సబ్జెక్టే నీ ఆప్షనల్ అయింది కాబట్టి చదవడం ఈజీ, మార్కులు సంపాదించడం ఈజీ. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, బీటెక్ చదువుతారు, డొమైన్ సబ్జెక్ట్ బీటెక్ అంటే ఇంజనీరింగ్ ఉంటుంది. సో ఇంజనీరింగ్ ఒక స్టేట్ లెవెల్ కాలేజీలో చదువుతారు కాబట్టి తగినంత దాంట్లో డెప్త్ నాలెడ్జ్ ఉండకపోవడం వలన ఏం చేస్తారు, పాపులర్ ఆప్షనల్ సబ్జెక్ట్గా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత సపోజ్ పిఎస్ఐఆర్ చదువుతారు. పిఎస్ఐఆర్ చదివిన తర్వాత దెన్ దే గో ఫర్ ది ఇగ్నోలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తారు. ఆర్ లేకపోతే సోషియాలజీ ఆప్షన్ పెట్టుకుని ఇగ్నోలో ఎంఏ సోషియాలజీ చేస్తారు. ఇలా రివర్స్ జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో అట్లా ఈ ఆప్షనల్ని స్కోరింగ్గా కాదా అనేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే దాన్ని బాగా చదవగలగాలి. రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీస్ ఉండాలి. రీప్రొడ్యూసింగ్ క్యాపబిలిటీస్ అంటే చదివిన దాన్ని తిరిగి రాయగలగడం. అది ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది. నోట్స్, మంచి నోట్స్ తయారు చేసుకోగలగాలి. అలాగే డయాగ్రామ్ ప్రజెంటేషన్ వేయగలగాలి. ఒక చదివినటువంటి అంశం మీద డయాగ్రామ్స్ ప్రజెంట్ చేయగలగాలి. సో సపోజ్ ఇప్పుడు ఈ క్రైటీరియా ప్రకారం తెలుగు లిటరేచర్ లాంటి ఆప్షన్ ఉందనుకోండి, మోస్ట్ కంపాటబుల్ ఫర్ ద తెలుగు మీడియం స్టూడెంట్స్. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే యూపీఎస్సీ రాస్తారో వాళ్ళు తెలుగు లిటరేచర్ పెట్టుకోండి. స్కోరింగ్ ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది, ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత ఈజీ టు మాస్టర్ ద సబ్జెక్ట్. సో ఈజీ టు అండర్స్టాండ్ అయినప్పుడు ఈజీ టు మాస్టర్, దాని మీద కమాండ్ చేయడం కూడా సులభమే. భవానీ శంకర్ సార్ ఈ సబ్జెక్ట్ చెప్తుంటారు. మనకి సోషియాలజీ ఆప్షన్ ఉందనుకో, జిఎస్ కంపాటబిలిటీ ఉంటుంది, లిమిటెడ్ సిలబస్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మోర్ స్టాటిక్ సబ్జెక్ట్ దెన్ డైనమిక్ ఆస్పెక్ట్స్. కరెంట్ రిలవెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఒక హ్యుమానిటీస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా కరెంట్ రిలవెన్స్ అనేది ఓన్లీ సెకండ్ పేపర్లోనే వస్తుంది. అలాగే మనకి ప్రొఫెసర్ గణేష్ సార్ చెప్తారు దీన్ని. ఆంథ్రోపాలజీ లాంటి సబ్జెక్ట్ ఉందనుకోండి, లిమిటెడ్ కంపాటబుల్ విత్ ద జిఎస్. దీంట్లో ఉన్నటువంటి ఇష్యూ అది, లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే అడ్వాంటేజ్ ఇది అంటే సిలబస్ తక్కువగా ఉండడం, ఎక్కువగా ఉండడం అనే దాన్ని కనుక క్రైటీరియా తీసుకుంటే, ఆంథ్రోపాలజీ సిలబస్ ఫిజికల్గా చూస్తేనేమో చాలా లెంగ్తీ ఉంటుంది. ఆల్మోస్ట్ 4 పేజీలు ఉంటుంది. ఒక A4 సైజులో 4 పేజీలు వస్తుంది. లెంగ్తీ ఉన్నప్పటికీ కూడా దాని సిలబస్ ఓవరాల్గా దాని కంటెంట్ అనేది లిమిటెడ్గానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఫిలాసఫీ లాంటి ఆప్షన్లు చూసారనుకో, దాంట్లో 4-5 పారాగ్రాఫ్లు ఉంటాయి. 4 పేజీలు కాదు, 4 పారాగ్రాఫ్లు ఉంటాయి. కానీ దానికి చదవాల్సింది 40 బుక్కులు. ఫిలాసఫీ లాంటి సబ్జెక్ట్ని కమాండ్ చేయాలంటే 40 పుస్తకాలు చదవాలి. సో కాబట్టి సైజుని బట్టి కాకుండా దాని అండర్స్టాండబిలిటీని బట్టి ఆధారంగా చేసుకుని మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ బికాజ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది హ్యూమన్ సైన్స్, మానవ శాస్త్రం. సో మానవ శాస్త్రం అన్నప్పుడు ఏంటి, మానవులు ఒక ట్రైబల్స్గా ఏ విధంగా తమ జీవితాన్ని ప్రారంభించారు. ఎందుకంటే ద సోర్స్ ఆఫ్ సొసైటీ ఈజ్ ద ట్రైబల్ సొసైటీ. అక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. సో హ్యూమన్ సొసైటీస్లో డెవలప్ చేసుకుంటూ వచ్చినటువంటి కట్టుబాట్లు ఏంటి, నియమాలు ఏంటి, నీతి ఏంటి, ఇవన్నీ కాబట్టి సులభంగా అర్థమవుతుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ స్టాటిక్ అంటే లెస్ డైనమిక్, డైనమిజం తక్కువగా ఉంటుంది. అండ్ మిస్టర్ బెనర్జీ సార్ దీనికి మీద గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఫుల్ఫిల్స్ ది ఆల్ ద 5 పాయింట్ క్రైటీరియా. 5 పాయింట్ క్రైటీరియా అంటే ఏంటిది, ఇప్పటిదాకా చెప్పినటువంటి 5 అంశాలు. ఏది, ఈ స్కోరింగ్ కానీ, గైడెన్స్ కానీ, లేకపోతే నేచర్ ఆఫ్ ద సిలబస్ టు బి కంపాటబిలిటీ విత్ ద జిఎస్, ఇంట్రెస్ట్ అండ్ మినిమం యాప్టిట్యూడ్ ఉండడం. ఎందుకంటే ఇది డైలీ లైఫ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కనుక ఈ 5 క్రైటీరియా ఫర్ ద సెలెక్షన్ ఈజ్ ఫుల్ఫిల్డ్. సో కాన్సెప్ట్స్ జనరేట్స్ ద ఇంట్రెస్ట్. అలాగే హై కంపాటబిలిటీ టు ద జిఎస్, స్టాటిక్ అండ్ డైనమిక్ రెండు ఉంటాయి. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, పేపర్ 2లో డైనమిక్ నేచర్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ ఫారెన్ పాలసీ ఉంటాయి కాబట్టి. అండ్ దిస్ ఈజ్ బికమింగ్ పాపులర్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ పిఎస్ఐఆర్ ఆప్షన్ ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తుంది. తెలుగు అకాడమీ బుక్స్ కూడా ఉంటాయి తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం.
డిగ్రీ ఇంటర్మీడియట్లో ఉండేటటువంటి పొలిటికల్ సైన్స్ పుస్తకాలు ఉన్నాయి. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో సివిక్స్ అని ఉంటుంది. ఆ సివిక్స్ పుస్తకాలకి ఇప్పుడు పొలిటికల్ సైన్స్ అని పేరు పెట్టారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవాలి. అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదవాలి. తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ బుక్స్ కూడా చదవాలి. సో కాబట్టి తెలుగు మీడియం పుస్తకాలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటాయి. అండ్ సో ఈ పిఎస్ఏఆర్ని కనుక ఆప్షనల్గా పెట్టుకోవడం జరిగితే కనుక మీకు ఉండేటటువంటి సిలబస్ ఎలా ఉంటుంది అంటే 2 పేపర్లు ఉన్నాయి. ఎనీ సబ్జెక్ట్ విల్ హ్యావ్ 2 పేపర్స్. ఏ సబ్జెక్ట్లో అయినా 2 పేపర్లు ఉంటాయి. అండ్ ఈ 2 పేపర్లో 4 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్స్ డివైడెడ్ ఇంటూ 40 యూనిట్స్ ఓవరాల్గా. మొత్తం మీద 40 యూనిట్లు ఉన్నాయి. సో ఈ 40 యూనిట్లు ఈ 4 పార్ట్స్ 2 పేపర్స్. అంటే ఈచ్ పేపర్లో పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుంది. అంటే పేపర్ 1లో పార్ట్ ఏ పొలిటికల్ థియరీ 10 యూనిట్స్ ఉంది. పార్ట్ బి ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ 11 యూనిట్స్ ఉంటుంది. అలాగే పేపర్ 2లో పార్ట్ ఏ కంపారిటివ్ పొలిటికల్ అనాలిసిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇందులో ఒక 11 యూనిట్స్ ఉన్నాయి. పార్ట్ బిలో ఇండియా అండ్ ద వరల్డ్ అంటే ఇండియన్ ఫారెన్ పాలసీ అండ్ ఇండియాస్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. యాక్చువల్గా ఈ పేపర్ 2 మొత్తాన్ని కంపల్సరీగా జిఎస్లో చదవాలి. పేపర్ 2లో వచ్చేటటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం అన్నీ కాకుండా కానీ ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ ఫారెన్ పాలసీ, ఇండియాస్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ జిఎస్లో చదువుతాం కంపల్సరీగా. సో ఇట్లా ఇది ఓవరాల్గా ఒక బ్రాడ్ అపెండిక్స్ అన్నమాట ఇది. సో హౌ టు డీల్ విత్ దిస్ అంటే ఏ విధంగా ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ ఇనీషియలీ వీ హ్యావ్ టు మాస్టర్ ది కాన్సెప్ట్, దెన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది కాన్సెప్ట్ విత్ ద రియాలిటీ అంటే ప్రాక్టికల్ వరల్డ్లో ఇంటిగ్రేట్ చేయడం, లాజికల్గా రైటింగ్ ప్రాక్టీస్ చేయడం. లాజికల్ రైటింగ్ ప్రాక్టీస్ అంటే దెర్ ఈజ్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఫర్ ఎవ్రీ కాన్సెప్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఫిజిక్స్లో ఎలా అయితే ప్రతి ఫార్ములాకి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఉంటుందో, ప్రతి ఈవెంట్కి ప్రతి అంశానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఉంటుందో, ఫిజిక్స్ లాగానే పొలిటికల్ సైన్స్లో కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఏంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇన్ పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయనుకో, మనుషులకి ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి. సో రైట్స్ వల్ల ఫ్రీడమ్ ఉంటుంది, హక్కుల వల్ల స్వేచ్ఛ వస్తుంది. అండ్ దీనికి కంపాటబుల్గా మనకి ఆపోజిట్గా గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్కి పవర్స్ ఉంటాయి. సో దీనికి మధ్య సంబంధం ఎందుకని? ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండివిజువల్స్ ఉంటాయి. ఇండివిజువల్స్ విల్ హ్యావ్ రైట్స్, వ్యక్తులకి హక్కులు ఉంటాయి. పవర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇది ఎవరికి? స్టేట్కి ఉంటుంది. సో రాజ్యానికి ఏజెంట్గా ప్రభుత్వం ఉంటుంది, ఆ ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. ఈ పవర్స్ ఉపయోగించి ఏం చేయాలి? పరిపాలన చేయాలి, గవర్నెన్స్ అనేది. ఈ ఫ్రీడమ్ ఉపయోగించుకుని ఏం చేయాలి? యూ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ది సొసైటీ, ఇన్ ది స్టేట్, సర్వైవల్ ఇన్ ద స్టేట్. అంటే రాజ్యంలో ఉంటావు, రాజ్యంలో బతకాలి అంటే నీకు ఫ్రీడమ్ ఉండాలి. సో నిన్ను పరిపాలించాలంటే గవర్నమెంట్కి పవర్స్ ఉండాలి. సో అయితే ఈ ఎంత ఎవరికి ఏమిస్తున్నాం అనే దాన్ని బట్టి ఒక రాజ్యం యొక్క స్వభావం ఉంటుంది. అంటే ద నేచర్ ఆఫ్ స్టేట్ డిటర్మిన్డ్ బై the relation between individuals and the government. సో వ్యక్తులకి మరియు ప్రభుత్వానికి మధ్య ఉండే సంబంధాన్ని బట్టి రాజ్యం యొక్క స్వభావం ఏంటో తెలుస్తుంది. సో నేచర్ ఆఫ్ ద స్టేట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ కెన్ బి 2 things, డెమోక్రసీ అండ్ డిక్టేటర్షిప్. అంటే రాజ్యం యొక్క స్వభావం నియంతృత్వమా లేకపోతే ప్రజాస్వామ్యమా, అది స్వభావం. అది ఎలా, దేని మీద ఆధారపడి ఉంటుంది? వ్యక్తికి ప్రభుత్వానికి మధ్య ఉండే సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో వ్యక్తికి ప్రభుత్వానికి మధ్య సంబంధం అంటే ఏంటి?
అంటే సో దీన్ని బట్టి ఇండివిజువల్ అండ్ గవర్నమెంట్ రిలేషన్స్ అన్నాం కదా. వ్యక్తి మరియు ప్రభుత్వ సంబంధాలు మినిమం ఉంటాయి కొన్ని సందర్భాల్లో మ్యాక్సిమం ఉంటాయి. సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది తక్కువ ఉండొచ్చు, లేకపోతే గరిష్టంగా ఉండొచ్చు. అతి తక్కువగా ఉండడం. మినిమం ఉన్నాయంటే మీనింగ్ ఏంటి అంటే అది డిక్టేటర్షిప్ అని. మ్యాక్సిమం ఉన్నాయంటే మీనింగ్ ఏంటి, అది డెమోక్రసీ అని. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఈ రకంగా లాజిక్ ఉంటుంది ప్రతిదానికి. సో ఇల్లాజికల్గా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, బట్టి పట్టాల్సినటువంటి క్రైటీరియా ఉండదు. అంటే చాలామంది ఐఐటి స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే పిఎస్ఐఆర్ లాంటి సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్లో బట్టి పట్టాల్సి ఉంటుందేమో అనుకుంటారు. బట్టి పట్టాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రతిదానికి ఒక లాజికల్ లింకేజ్ ఉంది. సో ఆ లాజికల్ లింకేజ్ని కనుక ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే దెన్ యూ కెన్ మాస్టర్ దిస్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాం, బికాస్ లాజికల్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది జరగాలి. పద్ధతి ప్రకారం శాస్త్రీయంగా ఆన్సర్ రైటింగ్ జరగాలి. ఆ ఆన్సర్ రైటింగ్ అలా జరగాలి అంటే ఏం చేయాలి, అసలు ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ అర్థం చేసుకోవాలి బేసిక్గా. ఇప్పుడు సపోజ్ ఇంకోటి చెప్తాం, ఫ్రీడమ్ అండ్ పవర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. వ్యక్తికి ఉండే స్వేచ్ఛ, ప్రభుత్వానికి ఉండేటటువంటి అధికారాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఎక్కువ ఉందంటే మీనింగ్ గవర్నమెంట్ పవర్స్ తగ్గుతాయి. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్, లాజికల్ కనెక్షన్. వ్యక్తి స్వేచ్ఛ పెరిగితే ప్రభుత్వ అధికారాలు తగ్గుతాయి. సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ని రివర్స్లో ఇంకో రకంగా చెప్పడం. అదర్వైజ్ ఫ్రీడమ్ తగ్గితే ప్రభుత్వాధికారాలు పెరుగుతాయి, ఆర్ వైస్ వర్సా. ప్రభుత్వాధికారాలు పెరగడం అంటే మీనింగ్ ఏంటి, వ్యక్తి స్వేచ్ఛ తగ్గడం అని అర్థం. అది సో అట్లా ఈ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఆధారంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయగలగాలి. అండ్ దెర్ షుడ్ బి సమ్ వన్ థీమ్ పేజెస్. అంటే వన్ థీమ్ పేజెస్ అంటే ఏంటి, సో ఈ ఓటీపీ అంటే ఈ వన్ థీమ్ పేజెస్ ఇస్తాను. అంటే ఒక మొత్తం సిలబస్లో ఎలా డివైడ్ చేస్తామంటే సిలబస్ ఎంటైర్లీ డివైడెడ్ ఇంటూ యూనిట్స్. ఎన్ని 40 యూనిట్స్ ఉన్నాయి. సో ఈ 40 యూనిట్లు ఉన్నాయి. అండ్ ప్రతి యూనిట్లోనూ మళ్ళీ దెర్ ఆర్ మేజర్ థీమ్స్ ఇన్ ఈచ్ యూనిట్. అండ్ ప్రతి మేజర్ థీమ్లోనూ కొన్ని సబ్ థీమ్స్ ఉంటాయి. సో ప్రతి సబ్ థీమ్కి సో ఈచ్ సబ్ థీమ్ విల్ హ్యావ్ వన్ ఓటీపీ, వన్ థీమ్ పేజెస్గా వీటిని డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ప్లేటో అనే ఒక స్కాలర్ గురించి చదివామనుకోండి. ఆ ప్లేటో అనే స్కాలర్కి సంబంధించినటువంటిది ఇది ఎక్కడ ఉంది, దీనికి సంబంధించినటువంటిది యూనిట్ ఏంటి, ఇట్ బిలాంగ్స్ టు ద యూనిట్ ఆఫ్ వెస్టర్న్ పొలిటికల్ థాట్. సో వెస్టర్న్ పొలిటికల్ థాట్ అనే ఒక మేజర్ యూనిట్లో, అంటే పేపర్ 1 సెక్షన్ ఏలో ఉంటుంది ఇది, ఈ వెస్టర్న్ ప్లేటో అనే కాన్సెప్ట్. దాంట్లో సబ్ థీమ్స్, ఇదేంటిది యూనిట్ ఇది. అండ్ దీనికి సంబంధించినటువంటి మేజర్ థీమ్ గ్రీక్ పొలిటికల్ థాట్, ఏన్షియంట్ గ్రీక్ పొలిటికల్ థాట్. సో ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి రాజనీతి ఆలోచనలు. అండ్ ఈ ప్లేటో అనేది ఒక సబ్ థీమ్.
సో ఇందులో ఈ ప్లేటో అనేటటువంటి మేజర్ థీమ్లో భాగంగా ఈ ప్లేటో గురించి చదువుతాం. దాంట్లో ఈ ప్లేటో అనే అతను చెప్పినటువంటి ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి, తర్వాత రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఆ తర్వాత ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ ఏంటి, అండ్ ఆ తర్వాత ఒక కమ్యూనిజం. సో ఇవన్నీ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అ మైక్రో థీమ్. సో ప్లేటో అనేది ఒక సబ్ థీమ్ అయితే దాంట్లో ఎడ్యుకేషన్ ఒక మైక్రో థీమ్. అంటే ప్లేటో విద్యకు సంబంధించి ఇచ్చినటువంటి ఆలోచనలు ఏంటి, రిపబ్లిక్ గురించి చెప్పినటువంటి ఆలోచనలు, అది మైక్రో థీమ్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఈ మైక్రో థీమ్స్ మీద ఇస్తారు. హూ ఈజ్ ప్లేటో, ఎక్స్ప్లెయిన్ హిజ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇలా క్వశ్చన్ ఉండదు. ప్లేటోస్ ఐడియాస్ ఆన్ ఎడ్యుకేషన్, ప్లేటోస్ ఐడియాస్ ఆన్ రిపబ్లిక్, పీవైక్యూస్ ఆ రకంగా వస్తాయి. సో లాస్ట్ 12 yearsలో వచ్చినటువంటి పీవైక్యూస్ మీకు చెప్తాను. సో వాటిని చూసినప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. అంటే దేని ఆధారంగా క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఓవరాల్గా ఈ యూనిట్లో ఉన్నటువంటి వెస్టర్న్ పొలిటికల్ థాట్ అనే యూనిట్లో ఉన్నటువంటి యూనిట్ని యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ ఇవ్వడం. అంటే వాట్ ఈస్ వెస్టర్న్ పొలిటికల్ థాట్, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ ది వెస్టర్న్ పొలిటికల్ థాట్ అనేది క్వశ్చన్ కాదు. ఇట్ నెవర్ బి ఆస్క్డ్. ఆ వెస్టర్న్ పొలిటికల్ థాట్ అనే దాంట్లో ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకివెల్లీ ఇట్లా రకరకాల మంది ఉంటారు, ఒక 8-9 మంది ఉంటారు. సో అందులో మేజర్ థీమ్స్ ఏన్షియంట్ గ్రీక్ పొలిటికల్ థాట్ అనేటటువంటిది ఒకటి. తర్వాత దాంట్లో నుంచి ప్లేటోని తీసుకున్నామంటే అది సబ్ థీమ్ అయింది. ప్లేటో చెప్పిన ఎడ్యుకేషన్ గురించి చదివామంటే అది మైక్రో థీమ్ అయింది. ప్రతి మైక్రో థీమ్కి ఒక ఓటీపీ, ఒక 1 థీమ్ పేజర్ అనమాట. సో ఆ రకమైనటువంటి పద్ధతిలో మన ప్రిపరేషన్ పెట్టుకోవడం జరిగితే అంటే ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈ 1 థీమ్ పేజెస్ ఉండాలి. అలాగే పీవైక్యూ ఆల్గోరిథమెటిక్ అనాలిటిక్స్ ఉండాలి. అంటే పీవైక్యూ ఆల్గోరిథమిక్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇప్పుడు చెప్పినట్టుగా లాస్ట్ 12 years క్వశ్చన్స్ పేపర్స్ని అనలైజ్ చేస్తాం. అది కూడా ఎలాగా సబ్జెక్ట్ వైజ్గా అంటే యూనిట్ వైజ్గా అనలైజ్ చేస్తాం. ఓవరాల్గా ఇయర్ వైజ్ క్వశ్చన్ పేపర్లు అనాలిసిస్ కాకుండా యూనిట్ వైజ్గా అనలైజ్ చేయాలి. సో యూనిట్ వైజ్గా అనలైజ్ చేయడం అంటే ఏంటి, పీవైక్యూ అనాలిసిస్ని. సో పీవైక్యూ అనాలిసిస్ ఏ విధంగా ఉండాలి. సో ఈ పీవైక్యూ అనాలిసిస్ అనేది ఆల్మోస్ట్ 2014 ఆన్వర్డ్స్ చూస్తాం. సో 2014 నుంచి 2025 వరకు 26 వరకు ఉన్నటువంటి క్వశ్చన్లు అంటే ఒక 12 years క్వశ్చన్ పేపర్స్. లాస్ట్ 12 yearsకి సంబంధించిన ప్రశ్నలు అనలైజ్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అనాలిసిస్, ఇట్ ఈస్ ఆల్గరిథమిక్ అనాలిసిస్. ఆల్గరిథమిక్ అనాలిసిస్ అంటే ఏంటి, ఒక ప్యాటర్న్ అంటే మీనింగ్ ఏంటి, పీవైక్యూస్ టు బి అండర్స్టూడ్ బేస్డ్ ఆన్ ప్యాటర్న్. అనాలిసిస్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్, దట్ ఈస్ ద ఆల్గరిథమిక్ అనాలిటిక్స్. ప్యాటర్న్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ క్వశ్చన్స్ మే నాట్ బి రిపీటెడ్ అనే విషయం అర్థమవుతుంది. అంటే మే నాట్ బి అంటే మీనింగ్ మే బి రిపీటెడ్ అని అర్థం, అవ్వచ్చు కాకపోవచ్చు. బట్ వాట్ ఈజ్ రిపీటెడ్ ఈజ్ ఈ మైక్రో థీమ్స్ ఆర్ రిపీటెడ్ అనే విషయం అర్థమవుతుంది. సో మైక్రో థీమ్స్ అంటే ఏంటి, ప్లేటో ఎడ్యుకేషన్ గురించి క్వశ్చన్ అడిగారా, లేకపోతే ప్లేటో కమ్యూనిజం గురించి క్వశ్చన్ అడిగారా అనే విషయం అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు ఏమవుతుందని అంటే దీని ఇంప్లికేషన్ ఏంటి అంటే ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ది క్వశ్చన్ ఈజ్ ఇంప్రూవ్డ్. ఇది ఈ అనాలిటిక్స్ చేసినప్పుడు, ఆల్గరిథమిక్ అనాలిటిక్స్ చేసినప్పుడు ప్రెడిక్టబిలిటీ ఈజ్ ఇంప్రూవ్డ్. ప్రెడిక్టబిలిటీ అంటే ఈ ప్రీవియస్ 12 years క్వశ్చన్ పేపర్స్ 2014 నుంచి 2025 వరకు చదివినప్పుడు 2026లో అడగబోయే ప్రశ్నలు ఏంటో మనకు అర్థమవుతుంది. అంటే పర్ఫెక్ట్గా మనం దాన్ని గెస్ చేయొచ్చు, ఏ పర్స్పెక్టివ్లో క్వశ్చన్లు అడుగుతాడు, దేని టాపిక్ మీద క్వశ్చన్లు అడుగుతాడు అనే అంశాన్ని గెస్ చేయగలుగుతాం. కాబట్టి ఆ పీవైక్యూ అనాలిటిక్స్ ఆల్గరిథం ఆధారంగా ఉండాలి. సో ఆల్గరిథం అంటే బేస్డ్ ఆన్ ది ప్రాపర్ ఇన్ఫర్మేషన్.
ఎలా అయితే ఒక గూగుల్ ఇక్కడి నుంచి నువ్వు చిక్కడపల్లి వెళ్ళాలంటే 5 నిమిషాలు పడుతుంది అని చూపిస్తుంది మ్యాప్. టైంని బట్టి అది మారుతూ ఉంటుంది. అలా పర్ఫెక్ట్గా 5 నిమిషాల్లో వెళ్ళగలుగుతావు అని ఎలా చెప్పిస్తుంది? బేస్డ్ ఆన్ ది అల్గరిథమిక్ అనాలిసిస్, క్యాలిక్యులేషన్స్, బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్. అంటే అదేవిధంగా మనం కూడా ఈ ప్రెడిక్టబిలిటీని పెంచుకోవచ్చు. ఎలా పెంచుకోవచ్చు? లాస్ట్ 12 ఇయర్స్లో క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి అనే దాన్ని కనుక విశ్లేషణ చేయగలిగితే, ఆ ప్యాటర్న్ అర్థం చేసుకోగలిగితే, ఇట్ ఈజ్ ఈజీ టు మేక్ ది ప్రెడిక్షన్స్. సో ఆ పీవైక్యూ అనాలిసిస్ అనేది ఆ పర్స్పెక్టివ్లో చేయడం జరుగుతుంది. సో వాట్ మేక్స్ ద PSAR మోస్ట్ పాపులర్ ఆప్షనల్? సో అమాంగ్ ఆల్ ది ఆప్షనల్స్ PSAR ఇస్ ది టాప్ మోస్ట్ పాపులారిటీ. అంటే ఆల్మోస్ట్ 2340 మంది అప్లై చేశారు, 187 మంది క్వాలిఫై కూడా అయ్యారు. అంటే మీనింగ్ ఏంటి? ఎందుకని పాపులర్ అయింది? బికాజ్ సిలబస్ ఈజ్ ఓవర్లాపింగ్. ఓవర్లాపింగ్ అంటే 2 రకాల ఓవర్లాపింగ్ ఉంటుంది సిలబస్లో. సో యూపీఎస్సి ఈ PSARలో ఉన్నటువంటి సిలబస్ ఓవర్లాపింగ్ ఏదైతే ఉందో, సో విత్ ఇన్ ది సబ్జెక్ట్ అండ్ విత్ GS అండ్ విత్ essay. So within the subject అంటే within paper 1 and paper 2 of PSAR there is an overlapping. ఇప్పుడు సపోజ్ ఇందులో కమ్యూనిజం అనేటటువంటి కాన్సెప్ట్ ఉందనుకో. ఈ కమ్యూనిజం అనేటటువంటి పర్స్పెక్టివ్ మీకు పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ రెండిట్లో విస్తృతంగా కనపడేటటువంటి ఒక అంశం. సో ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ లేకపోతే దీనికి మార్క్సిస్ట్ ఐడియాలజీ అంట. సో ఈ మార్క్సిస్ట్ ఓరియంటేషన్ అనే దాన్ని వివిధ రకాల టాపిక్స్లో భాగంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు గాంధీయిజం ఉంది. సో ఈ గాంధీయిజం అనేటటువంటి ఐడియాలజీ పేపర్ 1లోను పేపర్ 2లోను వివిధ ప్రాంతాల్లో ఎక్కువ కనపడేటటువంటి ఆస్పెక్ట్ ఇది. ఇప్పుడు సపోజ్ పేపర్ 1లో మనకి సెక్షన్ ఏలో ఉంది, పేపర్ 1 సెక్షన్ ఏ ఉందనుకో. ఈ పేపర్ 1 సెక్షన్ ఏలో ఈ గాంధీయన్ ఐడియాలజీ అనేటటువంటిది యూనిట్ 8లో ఉంటుంది. అంటే సపోజ్ యూనిట్ 8లో పొలిటికల్ ఐడియాలజీస్, లిబరలిజం, సోషలిజం, మార్క్సిజం, ఫ్యాసిజం, గాంధీయిజం, ఫెమినిజం ఇటువంటి టాపిక్స్ తోటి ఉన్నటువంటిది అన్నమాట. అలాగే యూనిట్ 8తో పాటు యూనిట్ 9లో కూడా ఉంటుంది సేమ్ గాంధీయన్ ఐడియాలజీ. గాంధీయిజం యాజ్ ఎ థియరీ ఇన్ ద యూనిట్ 8. యూనిట్ 9లో ఏంటి అంటే ఇండియన్ పొలిటికల్ థాట్, అంటే ఓవరాల్గా జనరల్ పొలిటికల్ ఐడియాలజీస్లో యూనిట్ 8లో ఇండియన్ పొలిటికల్ థాట్ అనే దాంట్లో ఎలా అయితే ఇందాక చెప్పాను వెస్టర్న్ పొలిటికల్ థాట్ అని ఉంది ఒకటి. ఆ వెస్టర్న్ పొలిటికల్ థాట్లో ఈ గ్రీకు తత్వవేత్తలు హాబ్స్, లాక్, రూసో, జిఎస్ మిల్ వీళ్ళందరి గురించి చదువుతాం. అలాగే ఇండియన్ పొలిటికల్ థాట్లో భాగంగా వీ స్టడీ అబౌట్ వేరియస్ స్కాలర్స్ ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ. అలాగే పేపర్ 1 సెక్షన్ బిలో కూడా. సో ఈ పేపర్ 1 సెక్షన్ బిలో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఉంటుంది. దాంట్లో గాంధీయిస్ట్ ఐడియాలజీ అంటే గాంధీయన్ మూమెంట్, సో ఈ గాంధీయన్ ఆదర్శవాదం, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని, సత్యాగ్రహ, ఫ్రీడమ్ స్ట్రగుల్లో గాంధీ యొక్క ప్రభావానికి సంబంధించినటువంటి అంశాలు, సత్యాగ్రహం గురించి చెప్పాడు, సివిల్ డిజోబీడియన్స్, నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో ఇటువంటి అంశాలన్నీ గాంధీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. అలాగే జిఎస్తో కంపాటబిలిటీ ఉందన్న, అంటే జిఎస్లో PSAR కంపాటబుల్ విత్ డైరెక్ట్గా GS 1, 2, 3 and 4 మొత్తం 4 పేపర్లతోటి కంపాటబుల్ ఉంటుంది. 4 పేపర్లతోటి అంటే
ఇప్పుడు సపోజ్ జనరల్ స్టడీస్ పేపర్ 1 ఉంది, ఇండియన్ సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, సోషల్ ఇష్యూస్కి కంపాటబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే GS2లో పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం మూడింటికి కంపాటబిలిటీ ఉంటుంది. GS3లో వచ్చేటటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎకానమీలో కొన్ని కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా PSIRతో కంపాటబుల్ ఉంటాయి. ఎథిక్స్లో మొత్తం పొలిటికల్ ఐడియాలజీస్ని బేస్ చేసుకునే, అంటే లా ఇస్ ద బేసిస్ ఫర్ ద ఎథిక్స్, అంటే చట్టాలని ఆధారంగా చేసుకుని, పాలిటిక్స్లో చదివేటటువంటి చట్టాలను ఆధారంగా చేసుకుని ఎథిక్స్ చదువుతాం. అలాగే ఎస్సేతో కంపాటబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఫిలసాఫికల్ ఎస్సేస్ పర్టికులర్గా సో తాత్విక చింతన కలిగినటువంటి వ్యాసాలు, వాటికి ఈ PSIRకి ఓవర్లాపింగ్ ఉంటుందండి. అంటే మీకు ఎప్పుడైతే ప్లేటో, అరిస్టాటిల్, గాంధీ ఇలాంటి ఐడియాలజీస్ తెలుసుంటాయో, కొన్ని ఎస్సేస్ని ఆన్సర్ చేయడం అనేటటువంటిది ఎక్స్పర్టైజ్ వేరే విధంగా ఉంటుందన్నమాట. అంటే జనరల్ ఎస్సే రాసేటప్పుడు రెండు రకాలుగా రాస్తారు ఎస్సే ప్రజెంటేషన్ అనేది. ఇప్పుడు ఎస్సే ప్రజెంటేషన్ రిక్వైర్స్ జనరేటింగ్ ద ఐడియాస్. సో మన ఆలోచనలు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇది రెండు. ఒక పద్ధతి ఏంటి, ట్రెడిషనల్ మెథడ్. సో ట్రెడిషనల్ మెథడ్ ఏంటి అంటే హిస్టారికల్, geographical, political, economic, technological, and ethical perspective. కంటెంపరీ పర్స్పెక్టివ్స్, ఇది ఎథికల్ పద్ధతి. ఒక ట్రెడిషనల్ పద్ధతిలో మనము ఎస్సేకి కావాల్సిన ఆన్సర్స్ జనరేట్ చేయడం. అంటే ఇందులో ఎథికల్ అనేది తప్ప మిగతా అన్ని ప్రిలిమ్స్, జనరల్ స్టడీస్ టాపిక్సే. ఎథిక్స్ అనేది తీసేస్తే కంటెంపరీ అంటే కరెంట్ ఇష్యూస్, ఫస్ట్ యూనిట్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. GSలో ఏవైతే ప్రిలిమ్స్లో ఉన్నాయో ఆ 7 యూనిట్ల డైమెన్షన్లో ఆన్సర్స్ని జనరలైజ్ ఐడియాస్ని జనరేట్ చేయొచ్చు. ఇదో పద్ధతి. ఇంకొకటి ఏంటి అంటే ఫిలసాఫికల్ మెథడ్లో జనరేటింగ్ ద ఐడియాస్. సో ఈ ఫిలసాఫికల్ మెథడ్ ఆఫ్ జనరేటింగ్ ద ఐడియాస్ ఇది ఎలాగా అంటే ఫిలసాఫికల్ మెథడ్ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లాజికల్ పాజిటివిజం, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. ఈ ఓరియంటేషన్లో మనం ఆన్సర్ రాయాలి అంటే వాటిని చదివి ఉండాలి, ఈ కాన్సెప్ట్స్ చదివి ఉండాలి. ఈ కాన్సెప్ట్స్ ఎక్కడ చదువుతాం, ప్లేటో, అరిస్టాటిల్, హాబ్స్, లాక్, రూసో వీళ్ళు చెప్పినటువంటి ఆదర్శాల గురించి చదివినప్పుడు ఇలాంటి టెక్నిక్స్ మనకు అర్థమవుతాయి. సో ఇఫ్ యూ ప్రజెంట్ ది ఎస్సే ఇన్ ఏ నాన్ ట్రెడిషనల్ మెథడ్ అంటే ఇన్ ఏ ఫిలసాఫికల్ మెథడ్, దట్ విల్ కాంట్రిబ్యూట్ బెటర్ టు ది మార్క్స్. అంటే మామూలుగా అందరూ రాసేటటువంటి విధానం ఇది. ఒక ఎస్సేకి ఆన్సర్ రాసేటప్పుడు అందరూ చేసేటటువంటి పని ఇలా ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఆన్సర్ విత్ ద హిస్టారికల్ అప్రోచ్. దాని బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, ఆ ఇష్యూకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, దాని జాగ్రఫికల్ ఇంప్లికేషన్స్, పొలిటికల్ డైమెన్షన్, తర్వాత ఎకనామిక్ డైమెన్షన్, టెక్నాలజికల్ డైమెన్షన్, ఇట్లా చెప్తుంటారు. ఇదొక పద్ధతి. అది తప్పు కాదు, బట్ ఎక్కువ మంది చేసే పద్ధతి. ఫిలసాఫికల్ మెథడ్ ఆఫ్ ప్రజెంటింగ్ ది ఆన్సర్స్ ఇన్ ద జనరల్ ఎస్సే ఇది ఇంకో పద్ధతి. ఇది లాజికల్ పాజిటివిజం ఆధారంగా అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ఆధారంగా. సో ఇది గతి తార్కిక వాదము ఉంది. అండ్ కార్యకారణ సంబంధం, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది.
అది ఆ సంఘటన జరిగినప్పుడు దాని నుంచి ఒక ప్రభావం ఉంటుంది. కారణము అంటే కార్యము అంటే ఏంటి, ఒక పని జరిగింది, ఆ పనికి కారణం ఉంటుంది. ఆ కారణం వల్ల ఒక పని జరిగినప్పుడు దాని నుంచి ఒక ప్రభావం ఏర్పడుతుంది. దాన్ని ఇంగ్లీష్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అని అంటాం. దాన్ని తెలుగులోకి వచ్చేటప్పటికి కార్యకారణ సంబంధం అనేటటువంటి పర్స్పెక్టివ్లో ఈ లాజికల్ పాజిటివిజం అనేది. సో ఆ ఫిలసాఫికల్ మెథడ్లో ఆన్సర్స్ రాయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ the world is filled with grief. అంటే తెలుగులో దీన్ని ప్రపంచం దుఃఖమై, ఇది ఒక స్టేట్మెంట్. దుఃఖానికి కారణం కోరిక. అంటే grief is caused by the desire. And కోరికని చేస్తే మోక్షం. So if you conquer the desire, to attain nirvana, సో ఇది లాజికల్ పాజిటివిజం. అంటే ఇది ఎక్కడ ఉంటుంది, బుద్ధిజంలో ఉంటుంది. ఈ బుద్ధిస్ట్ ఐడియాలజీ చెప్పినటువంటి లాజికల్ పాజిటివిస్ట్ ఐడియాలజీ అది. ఇలా ప్రతి అంటే ఇవన్నీ ఏంటి, జీవిత సత్యాలు, ద లైఫ్ హ్యాక్స్, లైఫ్ ట్రూత్స్. అంతే లైఫ్ హ్యాక్స్ అంటే జీవితాన్ని ఏ విధంగా సులభంగా జీవించగలగాలి అనే దానికి సంబంధించినటువంటి వాస్తవాలు అన్నమాట. సో ఈ పర్స్పెక్టివ్లో కూడా నువ్వు ఆన్సర్ మొదలు పెట్టచ్చు జనరల్ ఎస్సేలో. ఇలాంటివి తెలియాలంటే మనకి బుద్ధిజం గురించి తెలియాలి. బుద్ధిజం మీరు జిఎస్లోనూ చదువుతారు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మన పిఎస్ఐఆర్లోనూ చదువుతారు. ఎందుకంటే పొలిటికల్ ఐడియాలజీస్లో భాగంగా పిఎస్ఆర్లో కూడా బుద్ధిజం గురించి చదువుతాం. అదేవిధంగా లేకపోతే ప్లేటో గురించి చదువుతాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ మీద జనరల్ ఎస్సే వచ్చిందనుకో, ఆ ప్లేటో కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు అనలైజ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విత్ ప్లేటో పర్స్పెక్టివ్. ఎందుకని దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ కంపాటబిలిటీ బిట్వీన్ ద టూ. ప్లేటో చెప్పిన విద్యా విధానానికి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి చాలా కంపాటబిలిటీ ఉంటుంది. సపోజ్ అందులోనూ ప్లేటో కాన్సెప్ట్లోనూ 3 సంవత్సరాలకే విద్యను నేర్పించడం ప్రారంభించమంటారు. ఇక్కడ అదే చెప్పారు. అంటే 3 years ఏజ్లోనే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఉంది. వివిధ దశల్లో ఎడ్యుకేషన్ ఉండాలి, అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారు. ప్రతి దశలోనూ ఎగ్జామినేషన్ ఉండాలి, రెండిట్లోనూ ఉంది. అండ్ రెండిట్లోనూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్ద పాత్ర వేయాలి అనేటటువంటిది రెండిట్లో కూడా ఉంది. ఈ కంపాటబిలిటీని కనుక చేయగలుగుతాం. ఎందుకు ప్లేటో చదువుంటాం, ప్లేటో చదివిన తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ గురించి చదువుతాం. అప్పుడు యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు కనెక్ట్ between the ideas of republic, ideas of Plato with reference to education, and what is the features of the education in the national education policy. అప్పుడు ఆ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ మీద కనుక నీకు ఎస్సే వచ్చిందనుకో, ఆ ఫిలసాఫికల్ అప్రోచ్తో కూడా ఆన్సర్ రాయొచ్చు. అంటే దట్ ఈజ్ ఇండికేటింగ్ వాట్ అంటే ఈ లాజికల్ సబ్జెక్ట్ అనే దానికి ఉన్నటువంటి ఒక ఆస్పెక్ట్ అనమాట. ఈ ఓవర్లాపింగ్ విత్ ద ఎస్సే, మ్యాక్సిమైజింగ్ ద రిటర్న్ ఆన్ ప్రిపరేషన్ టైం. అంటే మీకు ఒకే ప్రిపరేషన్ తోటి మల్టిపుల్గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జిఎస్లో కానీ ఎస్ఏలో కానీ అలాగే ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు కూడా ప్రాపర్గా ఆన్సర్ చేయగలుగుతాం. అది బికాస్ ఇంటర్వ్యూలో కూడా మోస్ట్లీ అడిగే క్వశ్చన్లు కరెంట్ ఇష్యూస్కి సంబంధించినటువంటివి ఉంటాయి. అండ్ ఆ కరెంట్ ఇష్యూస్కి సంబంధించిందంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏ విధంగా, ఇప్పుడు సపోజ్ ఇండియా
కెప్ట్ ది ఇండస్ రివర్ ట్రీటీ అండర్ అబేయన్స్ అనేది ఒకటి చదువుతాం. అది ఐఆర్లో కంపల్సరీ చదవాలి, పిఎస్ఐఆర్లో చదవాలి. ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అడుగుతారు. భారతదేశం పాకిస్తాన్తో ఉన్నటువంటి ఈ ఇండస్ ట్రీటీని ఎందుకు అబేయన్స్లో పెట్టింది? సో అబేయన్స్లో పెట్టడం అంటే ఏంటి? దాన్ని రివ్యూ చేయడం. ఎందుకు రివ్యూ చేయదలుచుకుంది? దీనికోసం ఆ ట్రీటీని అబేయన్స్లో పెట్టడం వల్ల ఆ రివర్ వాటర్ అనేది ఆ నదీ జలాలు పాకిస్తాన్కి విడుదలవడంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరి దీన్ని ఏ పర్స్పెక్టివ్లో చూస్తాం? అంటే ఏ పర్స్పెక్టివ్లో చూస్తామంటే, ఇప్పుడు సపోజ్ పిఎస్ఐఆర్లో మనం ఐడియాలజీస్ అవుతాం. ఐడియాలజీస్ చదివినప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చదివేటప్పుడు కంపల్సరీగా మనం నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే రియలిజం. రియలిజం అంటే ఏంటి? వాస్తవవాదం. ఇప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, ఇలా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఇండస్ ట్రీటీని సస్పెన్షన్లో పెట్టడం వల్ల ఆ దేశ ప్రజలకి ఇబ్బందులు కలిగించడమే కదా, మరి రాజకీయంగా మిలిటరీ వాళ్ళు లేకపోతే పొలిటికల్ లెవెల్లో ఉండేవాళ్ళు కొట్లాడుకుంటున్నప్పుడు మానవత్వానికి ఇది వయలేషన్ కాదా అని చెప్పి, ఈజ్ ఇట్ నాట్ ఏ బ్రీచ్ ఆఫ్ ద హ్యుమానిటేరియనిజం అని అంటే నువ్వేం ఆన్సర్ చెప్పాలి అక్కడ? అండర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ద రియలిజం. రియలిజం ఆధారంగా చెప్పాలి. అంటే రియలిజం అంటే ఏంటి? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏ దేశ ప్రయోజనాలు ఆ దేశానికే ముఖ్యం, ఇతర దేశ ప్రయోజనాలు మనకి సంబంధం లేదు. సో అటువంటి నేపథ్యంలో ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ ఇండియా వాజ్ ద టిల్ 2012 ఇండియా వాజ్ ద లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటి. 2022లో ఈ రష్యా యుద్ధం మొదలైన తర్వాత, రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ లార్జెస్ట్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. అంతకుముందేమో దుబాయ్ ఇటువంటి మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకునేది. 2026లో పరిస్థితి వేరే విధంగా ఉంది. వేరే విధంగా ఉండడం అంటే ఏంటి? అంటే లైక్ ఇండియా ఈజ్ యాక్చువల్లీ ఎక్స్పోర్టింగ్ ఆయిల్ టు రష్యా. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే స్థితి నుంచి ఏమైంది? ఇప్పుడు రష్యాకి ఆయిల్ ఎగుమతి చేస్తుంది. ఈ పరిస్థితి ఎలా మార్చింది? ఇలాంటి అంశాలు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. అంటే దానికి నువ్వు పిఎస్ఐఆర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని యాడ్ చేసి ఆన్సర్ చెప్పచ్చు. ఈ రియలిజం అని, లేకపోతే లెఫ్టిస్ట్ ఐడియాలజీ అని, లేకపోతే మార్క్సిస్ట్ ఐడియాలజీ అని, ఇటువంటి ఐడియాలజీస్ని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పచ్చు. దట్ విల్ యాడ్ ఎ మార్క్ టు ది ఎగ్జిస్టింగ్ మార్క్స్ అంతే. సో ఇట్ ఈస్ మ్యాక్సిమైజింగ్ ద రిటర్న్ ఆన్ ద ప్రిపరేషన్ టైం. సో ఇట్లా ఓవరాల్గా పిఎస్ఐఆర్లో ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉన్నటువంటిది So how to score maximum marks in PSR? అంటే మ్యాక్సిమం మార్క్స్ అంటే 500 మార్క్స్. 500లో 300+ మార్కులు సాధించగలిగేటట్టుగా మన ప్రజెంటేషన్ ఉండగలగాలి. సో మనం అలా ప్రజెంట్ చేయగలగాలంటే ఫస్ట్ ఏం చేయాలి? You are supposed to by heart the syllabus. So it is not rote learning of syllabus, by heart the syllabus. So the hard కాదు, ఇది హార్ట్. ఇప్పుడు జనరల్గా బై హార్డ్ అని చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఎలాగ? ఈ స్పెల్లింగ్లో చదువుకున్నాం. బై హార్డింగ్ అంటే అది బట్టి పట్టడం, రిపీటెడ్గా వల్లవేయడం, ఈ టైప్లో మనకు ఉండేది. బట్ యాక్చువల్గా బై హార్ట్ అనే దానికి అసలు స్పెల్లింగ్ ఇది, బై హార్ట్. హార్ట్ అంటే హృదయం. హృదయపూర్వకంగా ఒక విషయాన్ని నేర్చుకోవాలి, మనస్ఫూర్తిగా నేర్చుకోవాలి. హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా. సో సిలబస్ని ముందు నేర్చుకోవాలి. అంటే యూనిట్ 1లో ఏముంది అంటే మొత్తం 2 పేపర్లు ఉన్నాయి. 2 పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంది. సెక్షన్ ఏలో 11 యూనిట్స్ ఉన్నాయి, సెక్షన్ బిలో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి. మళ్ళీ పేపర్ 2లో ఏముంది? ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కంపారిటివ్ పాలిటిక్స్ పేపర్ 2 సెక్షన్ బిలో ఏముంది?
ఇండియన్ ఫారెన్ పాలసీ అండ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఇలా అందులో ఉన్నటువంటి మళ్ళీ ఇండివిజువల్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి, ప్రతిదానికి ప్రతి యూనిట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి, సబ్ థీమ్స్ ఏంటి, మైక్రో థీమ్స్ ఏంటి, ఇవి మనస్ఫూర్తిగా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు 2వ ఎక్కని చదువుకున్నారు, అది ఇప్పటికీ మర్చిపోరు. ఎందుకని? కేవలం అది బట్టి పట్టలేదు, మీరు బట్టి పట్టడం కాకుండా మనస్ఫూర్తిగా నేర్చుకున్నాం, ఒక లాజికల్ పాజిటివిజం ఆధారంగా నేర్చుకున్నాం. అదే పద్ధతిలో ఈ సిలబస్ మీద కమాండ్ చేయాలి. తర్వాత ఆల్గరిథం అనాలిసిస్ ఆఫ్ పీవైక్యూస్. పీవైక్యూస్ కేవలం చదవడం కాదు, ఆల్గరిథమిక్ అనాలిసిస్ చేయాలి. ఆల్గరిథమిక్ అనాలిసిస్ అంటే ఇందాక చెప్పినట్టుగా, సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్యాటర్న్, why specific questions and how the specific questions are being repeated. సో ఇక్కడ తెలుసుకోవటటువంటి ప్రైమరీ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, క్వశ్చన్స్ మే బీ రిపీటెడ్ ఆర్ మే నాట్ బి రిపీటెడ్, బట్ థీమ్స్ ఆర్ రిపీటెడ్, సబ్ థీమ్స్ ఆర్ రిపీటెడ్. ప్లేటో అనే కాన్సెప్టో, అరిస్టాటిల్ అనే కాన్సెప్టో, లేకపోతే మార్క్సిస్ట్ ఐడియాలజీ అనే కాన్సెప్టో చాలా ఫ్రీక్వెంట్గా ఎందుకు రిపీట్ అవుతుంది, ఆ రిపిటేషన్ స్టైల్ అర్థం చేసుకోవాలంటే ఆల్గరిథమిక్ అనాలిసిస్ జరగాలి. ఒక సబ్జెక్ట్, ఒక యూనిట్లో ఒక కాన్సెప్ట్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అడుగుతున్నారు అంటే, సపోజ్ ఒక గాంధీయిజం అనే కాన్సెప్ట్ ఉంది, 2 సంవత్సరాలకు ఒకసారి క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఫెమినిజం అనే కాన్సెప్ట్ ఉంది, ఆ ఫెమినిజం అనే కాన్సెప్ట్ కూడా ఓవర్లాపింగ్ ఉంటుంది అక్రాస్ వేరియస్ టాపిక్స్ ఇన్ ద ఎంటైర్ సిలబస్. ఆ ఫెమినిజం అనే కాన్సెప్ట్ మీద ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి క్వశ్చన్ వస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు 2024లో క్వశ్చన్ అడిగబడింది, 2023లో ఫెమినిజం మీద క్వశ్చన్ అడిగింది అనుకో, మళ్ళీ 25లో ఉండదు. ఈ సపోజ్ 22లో క్వశ్చన్ వస్తే 23, 24లో ఉండదు, 25లో అడుగుతారు. 25లో వచ్చిందంటే 26, 27లో ఉండదు, 28లో వస్తుంది. ఇలా గ్రహించగలుగుతాం. ఎలా గ్రహించగలుగుతాం? అది ఆల్గరిథమిక్ అనాలిసిస్ చేస్తే వస్తుంది అన్నమాట. కాబట్టి జస్ట్ పీవైక్యూస్ చదవడం కాదు, పీవైక్యూస్ మీద ఒక ఆల్గరిథమిక్ అనాలిటికల్ ఎబిలిటీస్ కలిగి ఉండాలి. అండ్ తర్వాత యు ఆర్ సపోజ్ టు హ్యావ్ ఎ కాన్సెప్చువల్ క్లారిటీ ఆన్ మైక్రో థీమ్స్. సో ఈ మైక్రో థీమ్స్ అని ఏవైతే చెప్తున్నామో వాటి మీద ఒక కాన్సెప్చువల్ క్లారిటీ, సో ఇన్స్టెడ్ ఆఫ్ మెమరైజేషన్ యు ఆర్ సపోజ్ టు హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ ద టాపిక్స్. ప్రతి అంశం మీద, అంటే సపోజ్ ఒక 10 పేజీల అంశాన్ని చదివినప్పుడు దాన్ని ఒక వాక్యంలో చెప్పగలగాలి. అండ్ దీనికోసం, ఈ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం ఏం చేయాలి అని అంటే, ఫెయిన్ మ్యాన్ అనే టెక్నిక్ను ఉపయోగించాలి. ఫెయిన్ మ్యాన్ టెక్నిక్ అంటే ఏంటి? మీరు చదివింది ఇంకొకటి చెప్పడం. సో దిస్ విల్ బీ పాసిబుల్ బై ఫెయిన్ మ్యాన్ టెక్నిక్. సో ఈ ఫెయిన్ మ్యాన్ టెక్నిక్ అంటే, ఫెయిన్ మ్యాన్ అనే వర్డ్ కనిపెట్టినటువంటి విధానం ఏంటి? విధానంలో ఏం చేస్తారు? నువ్వు ఒక కాన్సెప్ట్ చదువుతావు, చదివిన తర్వాత నీ ఫ్రెండ్కో ఇంకొకటికో దాన్ని వివరిస్తావు. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టీచింగ్, మ్యూచువల్ టీచింగ్, పీర్ లెర్నింగ్లో భాగంగా వచ్చేటటువంటి పీర్ టీచింగ్ అనమాట. అండ్ తర్వాత ఈ కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత యూ ఆర్ సపోజ్ టు బిల్డ్ ది నోట్స్, బిల్డ్ యువర్ ఓన్ నోట్స్. సో అంటే బిల్డ్ యువర్ నోట్స్ అంటే ఏంటి? మీ సొంత నోట్స్ తయారు చేసుకో. క్లాస్లో నోట్స్ టీచ్ చేస్తాం, ఆర్ లేకపోతే హ్యాండ్అవుట్స్ ఇస్తారు, బుక్స్ చదువుతారు. ఇవన్నీ కాకుండా వీటన్నిటిని బేస్ చేసుకుని మీరు సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు రివైజ్ బిఫోర్ ద ఎగ్జామ్. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ చాలా డేంజర్ ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ డేంజర్ ఎందుకు అంటున్నాం? ఏంటి డేంజర్ అంటే, ఫిజికల్ డేంజర్. సైకలాజికల్ డేంజర్ అనేదానికన్నా ఇది ఫిజికల్ డేంజర్. ఎందుకనంటే ఇప్పుడు యూజువల్గా మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఆగస్ట్ 3rd వీక్లో ఉంటుంది, 3rd ఫ్రైడే. ఆ తర్వాత
సాటర్డే, సండే ఉంటుంది. సో థర్డ్ ఫ్రైడే జనరల్ ఎస్సే, సాటర్డే GS1 ప్లస్ GS2, సండే GS1 ప్లస్ GS3 ప్లస్ GS4, మార్నింగ్ ఆఫ్టర్నూన్. ఫ్రైడే రోజు ఓన్లీ మార్నింగ్ ఎగ్జామ్. మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చి, అంటే ఒక నెక్స్ట్ వీక్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫోర్త్ సాటర్డే, అంటే ఇది థర్డ్ సాటర్డే, థర్డ్ సండే అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ అనమాట సండే. ఇప్పుడు ఏం పెడతాడు, ఇంకేం మిగిలింది అని అంటే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, ఇది జనరల్ ఇంగ్లీషు, తర్వాత ఇండియన్ లాంగ్వేజ్. అండ్ సండే రోజు ఆప్షనల్ 1, పేపర్ 1 అండ్ ఆప్షనల్ పేపర్ 2 పెడతారు. అంటే ఆప్షనల్ సబ్జెక్ట్ నువ్వు లాస్ట్ రోజు రాయాలి. అప్పటికే ఫిజికల్గా చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం. ఇప్పుడు మరీ డేంజర్ ఏంటంటే ఇది GS4 అనేది చాలా డేంజర్. ఎందుకు 3 hours ఏమో ఎస్ఏ చదువుతావు, ఎస్ఏ ఎగ్జామ్ రాస్తావు, ఆ తర్వాత గ్యాప్ లేకుండా 4 జనరల్ స్టడీస్ పేపర్లు రాస్తావు. ఎన్ని సబ్జెక్టులు, అండ్ ఈ 4 జనరల్ స్టడీస్ పేపర్లు రాసేటప్పుడు యూ హ్యావ్ టు థింక్ వెరీ క్విక్ అంటే మామూలు క్విక్ కాదు. GS1లో ఒక 5-6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. GS2లో 3-4 సబ్జెక్టులు ఉంటాయి. పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ ద వరల్డ్ 4 సబ్జెక్టులు ఉంటాయి. GS3లో ఒక 5, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. GS4 అంటే సపోజ్ GS3 రాసినప్పుడు 5 సబ్జెక్టులకి ఆన్సర్ రాయాలి. అంటే యావరేజ్న 5 సబ్జెక్టులకి 3 గంటల్లో ఆన్సర్ రాయాలి. అంటే యావరేజ్న ఒక్కొక్క సబ్జెక్ట్ని నువ్వు 30-40 నిమిషాలు మారిపోతూ ఉండాలి, నీ మైండ్ డ్రిఫ్టింగ్ అయిపోతూ ఉండాలి. 30-40 మినిట్స్కి ఒకసారి నీ మైండ్ డ్రిఫ్టింగ్ అయిపోవాలి. అంటే యావరేజ్న 30 to 40 మినిట్స్ 5 సబ్జెక్ట్స్ అంటే. సో 180 నిమిషాలు, 180 నిమిషాల్లో 30 నిమిషాలు యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ చదవడానికి అయిపోతుంది. 20 క్వశ్చన్లు చదవాలి కదా. అండ్ 150 నిమిషాలు, 150 నిమిషాల్లో 5 సబ్జెక్టులు, 5×15 30 నిమిషాల్లో నువ్వు సబ్జెక్టులు మార్చేయాలి. అది జనరల్గా మనం అబ్జర్వ్ చేయం, కానీ ప్రతి 30 నిమిషాలకి ఒక రకంగా ఆలోచించాలి, వేరువేరుగా. అది కూడా ఫస్ట్ ఎకానమీ క్వశ్చన్లు రాస్తావు, అప్పుడు ఆలోచించాల్సిన విధానం వేరే. ఆ తర్వాత SNT క్వశ్చన్ రాస్తావు, ఆ ఆలోచన విధానం కంప్లీట్గా డిఫరెంట్. మళ్ళీ అదొక 30 మినిట్స్ ఆలోచిస్తావు అనుకో. ఆ నెక్స్ట్ మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తుంది, దాని ఆలోచన విధానం వేరు. ఆ తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో నైబర్హుడ్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. సో ఇట్లా డ్రిఫ్టింగ్ అయిపోతూ ఉంటుంది. ప్రతి అరగంటకు ఒకసారి నీ మైండ్ డ్రిఫ్ట్ చేసి ఆన్సర్స్ రాయడం అనేటటువంటిది. అంతా అలసిపోయిన తర్వాత మళ్ళీ GS4కి టోటల్గా ఫిలసాఫికల్ అయిపోతుంది. ఇది ఇంకో రకం. ఫిజికల్గానేమో వరుసగా 3 గంటలు, ఇదొక 6 గంటలు, 9, ఇదొక 3, 12, 15 గంటల పాటు ఎగ్జామ్ రాయాలి ఫిజికల్గా. సైకలాజికల్గా ఒక 15 రకాల సబ్జెక్టులు డ్రిఫ్టింగ్ చేస్తూ ఉండాలి ఈ 2 రోజుల్లో. అది అయిపోయిన తర్వాత అఫ్కోర్స్ ఒక 1 వీక్ గ్యాప్ ఉంది. గ్యాప్ ఉన్నా కానీ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 పేపర్లు ప్రాబ్లం ఉండదు. ఆప్షనల్ 1 అండ్ ఆప్షనల్ 2 కొంచెం ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ GSలో అయితే నీకు 20 క్వశ్చన్లు ఇచ్చారు. ఇక్కడ సుమారుగా ఒక్కొక్క పేపర్లో 28 ప్రశ్నల వరకు ఉంటాయి. అది ఏ ఆప్షన్ అయినా సరే ఆ 28 ప్రశ్నలు చదువుతాం కదా. చదివిన తర్వాత అందులో మళ్ళీ చాయిస్ వస్తుంది. ఆ చాయిస్ చూసుకుంటూ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ ఏది అది ఇంకా డేంజర్. యాక్చువల్గా అన్నీ రాయాల్సి వస్తే ప్రాబ్లం ఉండదు, నీ మైండ్కి పని చెప్పక్కర్లా, వరుసగా రాసుకుంటా మెకానికల్గా వెళ్ళిపోవచ్చు. బట్ వెన్ దెర్ ఇస్ చాయిస్ యూ హ్యావ్ టు డిసైడ్, అదో ప్రాబ్లం. సో ఇన్ని రాసిన తర్వాత అంటే 27 గంటలు ఆప్షనల్ సెకండ్ పేపర్ రాసి కంప్లీట్ అయ్యేటప్పటికి మొత్తం నువ్వు ఎగ్జామ్ రాసేది 27 గంటల ఎగ్జామ్. కాబట్టి ఇది మెయిన్స్ ఎగ్జామ్ డేంజర్ అంటుంది. సో చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ నోట్స్. ఎందుకని ఈ నోట్స్ ఈ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే
ఈ 5 రోజులు చదువుకోవడానికి. మళ్ళీ ఈ 5 రోజుల్లో లాంగ్వేజ్ పేపర్లకి పెద్ద ప్రిపరేషన్ ఏమి ఉండదు, జీరో ప్రిపరేషన్, ఆల్మోస్ట్ 1% ప్రిపరేషన్ మ్యాక్సిమం. అంటే దీనికోసం ఇది ఈ సండే రాబోయేటటువంటి ఈ సండే రోజున GS 3-4 అయిపోయిన తర్వాత నీకు ఒక 5 రోజుల టైం ఉంటుంది. ఈ 5 రోజుల టైంలో నెక్స్ట్ సండే రాబోయేటటువంటి ఆప్షనల్ పేపర్లు చదువుకోవడానికి ఈ 5 డేస్లో ఈ నోట్స్ ఉండాలన్నమాట. అంటే నీ నోట్స్ ఏం చేయాలి నువ్వు? ఆ నోట్స్ ఉండడం వల్ల ఇప్పుడు సపోజ్ పేపర్ 1 సెక్షన్ A, పేపర్ 2 సెక్షన్ B, పేపర్ 1 సెక్షన్ B, పేపర్ 2 సెక్షన్ B. 4 పేపర్లు ఉన్నాయి కదా, 4 ఏరియాస్, పేపర్లు అని కాకుండా 4 ఏరియాస్. అప్పుడు ఏంటి, ఇదేమో మండే, ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే చదువుతాం. చదివిన తర్వాత మళ్ళీ ఫ్రైడే రోజు మళ్ళీ 4 ఒకేసారి రివైజ్ చేయాలి. అంటే అంత స్పీడ్గా రివిజన్ చేయాలంటే నీ దగ్గర అంత షార్ట్గా ఆన్సర్ ఉండాలి, అంత షార్ట్గా నోట్స్ ఉండాలన్నమాట. కాబట్టి యు ఆర్ సపోజ్ టు బిల్డ్ యువర్ ఓన్ నోట్స్. డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ ద టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్ల మీద మాత్రమే డిపెండ్ అయితే అండర్లైన్లు చేసుకుంటావు, అండర్లైన్ చేసుకుంటే చదువుకుంటే సరిపోతుంది అనుకుంటాం, కానీ సరిపోదు అది. సో రైట్ ఫ్రమ్ ద డే 1 యు ఆర్ సపోజ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. నీ సొంత నోట్స్ అంటూ కంపల్సరీగా తయారు చేసుకోవాలి. అంటే ఈ నోట్స్ తయారు చేసుకోవడంతో పాటు నెక్స్ట్ ఏం చేయాలి, ఆన్సర్ రైటింగ్ చేయాలి. అంటే ఇంత చేస్తే మరి నాకు వస్తుందా లేదా, గ్యారంటీ ఉందా అంటే చెప్పలేము. అది మళ్ళీ ఇవన్నీ చేస్తేనే వస్తుంది, చెప్పలేమంటే ఇందులో ఏది మిస్ అయినా రాదు. సింపుల్గా వీటన్నిటిలో ఏది మిస్ అయినా రాదు. అంటే ఒక 5,50,000 మంది ప్రిలిమ్స్ రాస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 8 లక్షల మంది పైగా అప్లై చేశారు. 8,50,000 మంది, 5,49,000 మంది ప్రిలిమ్స్ రాశారు. సో 5,49,000 మందిలో మెయిన్స్ రాసేది ఎంతమంది అంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యేది ఎంతమంది? 12,000 మంది. 13,000 మంది పాస్ అవుతున్నారు. 12,000 కూడా కాదు, ఇంకా ఎక్కువ పాస్ అవుతున్నారు. సో అంటే ఏంటి, 1:13 రేషియోలో, 1:14 రేషియోలో కూడా పాస్ అవుతున్నారు. సో మరి పాస్ అయ్యేవాళ్ళు ఎవరిళ్ళు? ఇవన్నీ చేసేవాళ్ళు. ఈ చేయడంలో ఏది మిస్ అయినా కానీ యూజువల్గా ఈ చేయరు. వీటిలో ఏది చేయకపోయినా, ఇప్పుడు చదువుకోవడం అంటే కేవలం చదువుకోవడం కాదు. చదువుకోవడం అంటే పుస్తకం ఇట్లా పెట్టుకుని సైలెంట్గా చదువుకోవడం కాదు. యాక్టివ్ లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఈ యాక్టివ్ లెర్నింగ్ చాలా ఎక్కువ అవసరం. ఈ ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా ఉండాలి? డైలీ బేసిస్ మీద ఉండాలి, వీక్లీ బేసిస్ మీద ఉండాలి, మంత్లీ బేసిస్ మీద ఉండాలి. సో డైలీ అంటే ఒక 2 క్వశ్చన్లు, వీక్లీ అంటే ఒక 10 క్వశ్చన్లు, మంత్లీ అంటే ఫుల్ పేపర్. సో రోజు ఒక 2 ప్రశ్నలకి ఆన్సర్ రాయాలి, వారానికి 5 ప్రశ్నలకి ఆన్సర్ రాయగలగాలి, మంత్లీ ఒక ఫుల్ పేపర్ అంటే ఒక 8 ప్రశ్నలకి ఆన్సర్ రాయగలగాలి. సో 8 క్వశ్చన్స్ అంటే 14 క్వశ్చన్స్, సబ్ క్వశ్చన్స్తో కలిపి 14 క్వశ్చన్స్ వస్తాయి ఫుల్ పేపర్లో అన్నమాట. ఇలా ఆన్సర్ రైటింగ్ జరిగినప్పుడే మనం సక్సెస్ అనేది అవుతాం. అండ్ తర్వాత ఇంటిగ్రేషన్ ఎలా, ఇంటిగ్రేషన్ ప్రాక్టీస్. సో ఏంటి ఇంటిగ్రేషన్ ప్రాక్టీస్ అంటే కరెంట్ ఇష్యూస్ని మన పిఎస్ఐఆర్ సబ్జెక్ట్ తోటి ఇంటిగ్రేట్ చేసుకోవడం. అండ్ తర్వాత రివిజన్
చేయాలి. సో రివిజన్ ప్లస్ రీకాల్ ఈ రెండు జరగాలన్నమాట. సో ఇంత చేస్తేనే ఒక 300 పైగా ఆన్సర్ మార్కులు రావడానికి ఉంటుంది. అంటే దిస్ ఈజ్ వేర్ స్కోర్ మ్యాక్సిమం. అంటే 300+ చేయడానికి 300 మార్కులు రావాలంటే ఇవన్నీ జరగాలి. ఇందులో ఏ చేయకపోయినా రావు. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది బిల్డింగ్ యువర్ ఓన్ నోట్స్. దానివల్ల ఏమవుతుంది, ఈ నోట్స్ సొంతంగా తయారు చేసుకుంటే ఈ 5 రోజుల్లో కీలకంగా ఉంటుంది. ఈ 5 రోజుల్లో జిఎస్ అయిపోయిన తర్వాత అండ్ ఆప్షనల్ ఎగ్జామ్ మొదలవడానికి మధ్యలో ఉండే 5 days. సో అంటే నీ దగ్గర ఉండేటటువంటి నోట్స్, బిల్డ్ యువర్ నోట్స్ అనేది పర్పస్ ఏంటి? పర్పస్ అనేది ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే టు రివైజ్ ఇన్ 5 days. బిట్వీన్ జిఎస్ అండ్ ఆప్షనల్ ఎగ్జామ్స్. జిఎస్ ఎగ్జామ్స్కి ఆప్షనల్ ఎగ్జామ్కి మధ్యలో ఉండేటటువంటి టైంని ఉపయోగించుకోవడం కోసం. అంటే మండే, ట్యూస్డే, ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది యూజువల్గా. తర్వాత వెన్స్డే అండ్ థర్స్డే. ఏం చేయాలి? మండే రోజు పేపర్ 1 సెక్షన్ ఏ చదివేటట్టుగా, ట్యూస్డే రోజు పేపర్ 1 సెక్షన్ బి చదివేటట్టుగా, వెన్స్డే రోజు పేపర్ 2 సెక్షన్ ఏ చదివేటట్టుగా, థర్స్డే రోజు పేపర్ 2 సెక్షన్ బి చదివేటట్టుగా, అండ్ ఫ్రైడే రోజు అర్లీ మార్నింగ్ పేపర్ 1 సెక్షన్ ఏ అండ్ అలాగే మార్నింగ్ సెషన్లో పేపర్ 1 సెక్షన్ బి చదివేటట్టుగా, అండ్ ఈ ఫ్రైడే రోజునే ఆఫ్టర్నూన్ పేపర్ 2 సెక్షన్ ఏ అండ్ ఈవినింగ్ పేపర్ 2 సెక్షన్ బి చదివేటట్టుగా ఉండేటట్టుగా, అంటే రివిజన్ చేసుకోగలిగేటట్టుగా ఉంటే అది నోట్స్. ఆ నోట్స్ ఉంటేనే ఈ రివిజన్ సాధ్యమవుతుంది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ ఓటీపీ ఏదైతే ఉందో, అంటే ఈ 1 థీమ్ పేజెస్, ఈ 1 థీమ్ పేజెస్ ప్రతి సబ్ థీమ్కి ఉండాలి. ప్రతి మైక్రో థీమ్కి ఉన్నప్పుడు ఈ స్పీడ్ లెవెల్లో మనం రివిజన్ చేసుకోవచ్చు. అది అప్పుడు ఎగ్జామ్లో బాగా రాయగలుగుతాం. నువ్వు అంతకుముందు 3 ఏళ్ల పాటు ఎంత చదివావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఈ 4 రోజుల్లో ఎంత చదివావు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటికే నీ మైండ్ ట్విస్ట్ అయిపోయి ఉంటుంది. ఎందుకని ట్విస్ట్ అయిపోయి ఉంటుంది? బికాస్ యు ఆర్ బీయింగ్ ట్విస్టెడ్ ఇన్ దిస్ ఎగ్జామ్. అందుకే డేంజర్ అన్నది. సో మొత్తం 20 సబ్జెక్టులతోటి నీ మైండ్ పూర్తిగా ట్విస్ట్ అయిపోయింది. అండ్ ఆ సబ్జెక్టులు రాయడం, గుర్తుపెట్టుకోవడం, రాయడం, రీప్రొడ్యూస్ చేయడం ఇవన్నీ జరిగింది. అండ్ ఫైనల్గా ఈ సండే వచ్చేటప్పటికి నువ్వు ఆ 3 ఏళ్ళ నుంచి చదువుకున్న ఆప్షనల్ని గుర్తు తెచ్చుకోవాలి కదా. ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోయావు కాబట్టి మళ్ళీ ఒకసారి చూడగానే గుర్తొస్తాయి. గుర్తుండవు, లేకపోతే అసలు గుర్తుండవు. అదృష్టం కొద్దీ ఒక 5 రోజుల గ్యాప్ ఉంది కాబట్టి సరిపోయింది ఇది ఆప్షనల్ కోసం. సపోజ్ మళ్ళీ మండేనే ఇది స్టార్ట్ చేశాడు అనుకో, అప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది అన్నట్టు. సో ఒక అదృష్టం ఏంటి అంటే 5 రోజులు టైం ఉంది. ఆ 5 రోజుల్లో మొత్తం సబ్జెక్ట్ని తిరిగి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ గుర్తు తెచ్చుకోవడం కోసం జస్ట్ ఇగ్నిషన్ చాలు.
ఆ ఇగ్నిషనే నీ నోట్స్ రూపంలో ఉంటుంది. అది ఇది పద్ధతి టు స్కోర్ 300+ మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్, అది ఇన్ ది పిఎస్సిఆర్ సబ్జెక్ట్. సో రేపు చెప్తాము కంటిన్యూ.